హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఉండాలండి. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ లైఫ్లో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మీరు ఎనర్జీస్ ప్రస్తుతం మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అంటే మీకు సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, టైం టు టైం ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనసులలో వీళ్ళకి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో వాటికి తగ్గట్టుగా వాళ్ళు లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ మనసుకి ఏది వస్తుంది వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎనర్జీస్ కూడా వాళ్ళ కర్మ ఎలా అయితే ఉంటుందో దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ప్రస్తుతం మరి మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి ఎనర్జీస్లలో ఉన్నారు వీళ్ళు చూద్దామండి. నేను జస్ట్ మీకు వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ అనేది మీకు చూపిస్తాను. ఎమోషనల్ అవుతున్నారండి, చాలా వరకు వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అక్కడ బాగాలేదని అర్థం అండి. సో మీకు దూరం అయిన తర్వాత మీ పార్ట్నర్ క్వీన్ ఆఫ్ కప్స్, సో మిమ్మల్ని మిస్ అవ్వడం కూడా జరుగుతుందండి. మీ గురించి చాలా కేరింగ్గా ఉన్నారు, బాధపడుతున్నారండి. చాలా వరకు అయితే వీళ్ళు మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు దూరం అయిన తర్వాత వాళ్ళ మీ విలువ తెలవడమా లేదనంటే మీ గురించి వాల్యూ అనేది అయితే తెలుసుకుంటున్నారండి. మీ గురించి దిగులు పడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా అయితే ఉన్నారండి. అండ్ ఇక్కడ ద లవర్ కార్డు కూడా వచ్చింది. సో మీరు సోల్మేట్ కనెక్షన్, మీరు ఎంత అయితే ఇష్టపడుతున్నారు, ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారు, అంతే మిమ్మల్ని ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మీది మీ పార్ట్నర్ది ఒక గాడ్ బ్లెస్డ్ కనెక్షన్ అని, దేవుడు ఇచ్చిన బంధం మీరు యాక్చువల్గా అని చెప్పేసి మీతో మళ్ళా బంధం అనేది కోరుకోవడం జరుగుతుంది మీ పార్ట్నర్. సో పాస్ట్ లైఫ్ గురించి ఆలోచనలు చేస్తున్నారండి. అంటే మీరు దూరం అయిన తర్వాత మీ గురించి దిగులు పడటము, ఒంటరిగా అయినట్టు ఫీల్ అవ్వడము, అలాగే వాళ్ళ లైఫ్లో ఒక ఏదైతే పాజిటివ్ ఉండేదో లైఫ్లో, అంటే మీరున్నప్పుడు ఏదైతే ఆనందకరమైన జీవితం ఉండేదో అదంతా కూడా ఇప్పుడు మిస్ అయినట్టుగా, మీ ఒంటరిగా అయినట్టుగా, వాళ్ళకి ఇంక ప్రస్తుతం ఎవరు కూడా లేరు అన్నట్టు వీళ్ళు బాధపడుతున్నారు ప్రస్తుతం. అంటే మీ నుంచి దూరం అయిన తర్వాతనండి వాళ్ళు చాలా వరకు చాలా కోల్పోయారు. ఫైనాన్షియల్గా మేబీ వీళ్ళు మిస్ అయిపోయి ఉంటారు, మీ ప్రేమ అనేది మిస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో జీవితంలో ఏదైతే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు వెళ్ళడం జరిగిందో ఆ జీవితంలో కూడా అక్కడ కూడా వీళ్ళకు ఎలాంటి ఆనందకరమైన జీవితం అయితే ప్రస్తుతం లేదు. దాని గురించి వీళ్ళు ఒంటరిగా పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తూ, మీతో గడిపిన క్షణాల గురించి ఆలోచించుకుంటూ, మిమ్మల్ని ఎందుకు వదిలేసామా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచించుకోవడం అయితే జరుగుతుంది మీ పార్ట్నర్. ఇక్కడంతా కూడా చూడండి చాలా ఎమోషనల్ అవుతున్నారండి, ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి, చాలా ఎమోషనల్ అవుతున్నారు ప్రస్తుతం వాళ్ళు. ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది కూడా వీళ్ళు ఇప్పుడు రియలైజ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇంకోటి వాళ్ళ లైఫ్ గురించి అయితే ఇప్పుడు వాళ్ళకు ఒక అవగాహన వచ్చిందండి. 2 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో వాళ్ళ జీవితం ముందు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ముందు నా జీవితం ఎలా వెళ్తుంది, నేను తొందరపడి మరి ఏమైనా ఈ జీవితంలోకి రావడం జరిగిందా, నేను చేసింది తప్ప రైటా, ఎంతవరకు ఇంకా నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, లేదనంటే ఇంకా చేంజెస్ ఏమైనా వస్తాయా నా జీవితంలో, లేదంటే నేను ఇలాగే ఉండాల్సి వస్తుందా, నా భవిష్యత్తు ఎటెళ్తుంది అని చెప్పేసి వాళ్ళు బెంగ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు, వాళ్ళ లైఫ్ గురించి ఆలోచనలు చేస్తున్నారు. సో ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ప్రస్తుతం వాళ్ళు ఏదైతే కోల్పోయారో జీవితంలో, ఏదైతే వాళ్ళ జీవితంలో ప్రస్తుతం కోల్పోయి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఆ జీవితంలో మళ్ళీ ఈ వెలుగు రావాలి, మళ్ళీ వాళ్ళు కోరుకున్న జీవితం వీళ్ళకి దక్కాలి, వీళ్ళు ఏదైతే లైఫ్లో ఉండాలి ఏం అనుకుంటున్నారో అది మళ్ళీ దక్కాలని చెప్పేసి అనుకుంటున్నారండి. చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు కూడా. ప్రస్తుతం వాళ్ళ జీవితంలో కూడా అన్నీ కూడా నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుందండి. ఇది రీయూనియన్ అని కూడా మనం అనొచ్చు. సో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మళ్ళీ వాళ్ళ జీవితంలో మంచి ఆ, క్షణాలు రావాలి, మళ్ళీ ఆనందంగా ఉండాలి, నాకున్న కష్టాలన్నీ తొలగిపోయి మళ్ళీ ముందు ముందు నా భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఆలోచిస్తున్నారండి ప్రస్తుతం. మీ కరెంట్ ఎనర్జీస్ అండి వాళ్ళవి, మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్. అండ్ ఇక్కడ టవర్ కార్డు కూడా వచ్చిందండి. వాళ్ళ జీవితంలో చాలా వరకు కొట్లాటలు, గొడవలు, ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా చాలా తట్టుకుంటున్నారు వాళ్ళు, తట్టుకొని నిలబడుతున్నారు. అలాగే ఈ జీవితంలో ఇప్పుడు పడుతున్న ఆ కొట్లాటలు, గొడవలు, ప్రస్తుతం వీళ్ళు ఎక్కడ ఏదైతే లైఫ్లో ఉన్నారో వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి, నా భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నారు. ద కింగ్ ఆఫ్ స్వాట్స్. సో వీళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది అయితే పడుతున్నారండి, థర్డ్ పార్టీ ఇక్కడ. సో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో
వీళ్ళని మీ పర్సనల్ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారండి. వీళ్ళ డామినేషన్ కూడా చాలా వరకు ఎక్కువనే ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళ కంట్రోల్‌లోనే వీళ్ళు ఉండాల్సొస్తుంది. సో, దానివల్ల కూడా వీళ్ళు గొడవలు పడాల్సొస్తుందండి మీ పార్ట్నర్. సో, మీ పార్ట్నర్ ఒకటి కోరుకుంటే వాళ్ళ జీవితంలో ఇంకొకటి జరిగింది. ఏవైతే ఆనందంగా ఉంటాము ఈ పర్సన్‌తో అని అనుకున్నారో, అది లేదని చెప్పేసి ఆ పర్సన్ మీ కంట్రోల్‌లో వీళ్ళు ఉండాల్సొస్తుందని చెప్పేసి వీళ్ళు ఇప్పుడైతే బాధపడటం అయితే జరుగుతుందండి. కంప్లీట్‌గా వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో వాళ్ళు ఏది చెప్తే అది వినాల్సొచ్చిన పొజిషన్‌లోకి వీళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ కూడా మీ పార్ట్నర్‌ని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారండి. ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం అనంటే మీతో కూడా కలవనీయకుండా కూడా వీళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చేయడం జరుగుతుంది. దానికి కూడా మీ పర్సన్‌ని గొడవ పడటం కూడా జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ ద లవర్ కార్డ్ వచ్చింది. మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. మీరే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అని కూడా వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకోవడం అయితే జరుగుతుందండి. ద ఎంప్రెస్. సో, మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మీ మీరు ఎలాంటి పర్సన్ అనేది కూడా వీళ్ళు రియలైజ్ అవుతున్నారండి. ద ఎంప్రెస్ అంటే ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎవరైనా సరేనండి. సో, ఇప్పుడైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా ఫీల్ అవుతున్నారు. మీ గురించి మీరు ఎలాంటి పర్సనో కూడా ఇప్పుడు వీళ్ళు రియలైజ్ అవ్వడము, మీ ప్రేమని వీళ్ళు మిస్ అవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని చూడాలని అనిపించడం జరుగుతుంది వీళ్ళకి. మీతో మీరు ఎలాంటి వారు, మీ ప్రవర్తన ఎట్లాంటిది, ఇవన్నీ కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి. మీ కేరింగ్ కూడా వీళ్ళు మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని చూడాలనిపించడము, మీతో మళ్ళీ మాట్లాడాలనిపించడం కూడా వీళ్ళకి అనిపిస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. వీళ్ళైతే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి 7 ఆఫ్ వ్యాండ్స్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. ఈ లైఫ్‌లో ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో బాధలు, ఏదైతే ఇప్పుడు మిస్ అవుతున్నారో, మిమ్మల్ని ఎలా మిస్ అవుతున్నారో, ఆ మిస్ అయిన జీవితాన్ని మళ్ళా వీళ్ళు పునరుద్ధరణ చేసుకోవడం అంటారు కదండీ! సో, మళ్ళా రీస్టార్ట్ చేయడం. సో, మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. సో, మళ్ళా మనం జీవితంలో ముందుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు పడుతున్న ఈ బాధల నుంచి ఎలా బయటపడాలి అని వీళ్ళు ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ జస్టిస్ కోరుకుంటున్నారండి మీ పార్ట్నర్. ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ లైఫ్‌లో ఉన్నారని వీళ్ళకి చాలా బాగా అర్థమైందండి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ చేసే ఈ అనర్థాలు వీళ్ళు పెట్టే బాధలు ఇప్పుడు వీళ్ళకు చాలా వరకు అర్థమై ఈ జస్టిస్ అనైతే కోరుకుంటున్నారు. ఈ పర్సన్ నుంచి విముక్తి కావాలని చెప్పేసి వీళ్ళు కోరుకోవడము. అలాగే మళ్ళా మీ జీవితంలోకి వీళ్ళు రావాలని అనుకోవడము. ఇది కూడా వీళ్ళు న్యాయం, జస్టిస్ అనేది కోరుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ నుంచి వీళ్ళు విముక్తి కలిగి మీ లైఫ్‌లోకి మళ్ళా తిరిగి రావాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారండి. జస్టిస్ కోరుకుంటున్నారు. రీయూనియన్. సో, మళ్ళా మీ జీవితంలోకి రావాలని చెప్పి వీళ్ళు స్ట్రాంగ్‌గా కోరుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ టవర్ కార్డ్ కూడా వచ్చిందండి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో చాలా వరకు గొడవలు కూడా జరుగుతున్నాయండి. సిట్యుయేషన్స్ బాలేవని మనము చెప్పొచ్చు. వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవలు జరిగి ఏదో సమ్ మేజర్ డెసిషన్ కూడా మీ పార్ట్నర్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ చెప్పాను కదా 7 ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ డబ్బుల విషయంలో కూడా వీళ్ళకు ఇబ్బందులు కలగడము, వీళ్ళిద్దరి మధ్యలో మాటలు కలగడము, డబ్బుల విషయంలోనే ఎక్కువగా కనిపిస్తుందండి. వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళ బంధానికి మనీ కూడా మ్యాటర్స్. మనీ కూడా ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న సమస్యలు. సో, ఇక్కడ నైట్ ఆఫ్ స్వాట్స్. ఇక్కడైతే చాలా సీరియస్‌గా మీ పర్సన్ ఈ జీవితం నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని, అంటే థర్డ్ పార్టీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకెంత తొందరగా వీలవుతే అంత తొందరగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండ్ మూవ్ ఆన్ కూడా అయిపోవాలని గట్టిగా వీళ్ళు నిర్ణయించుకోవడం కూడా జరిగిందండి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో వీళ్ళ డామినేషన్‌తో అసలే మీ పార్ట్నర్ కూడా కొంచెం డామినేషన్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. చాలా ఎలా అంటే వీళ్ళు చెప్పినట్టుగానే వినాలని చెప్పుకునే అనే టైప్ ఆఫ్ పర్సన్. మీ పర్సన్ కూడా ఒక స్టబ్బర్న్ పర్సన్. సో, అలాంటి పర్సన్‌నే వాళ్ళు లొంగ తీసుకోవాలని చూస్తున్నారు కదా! సో, ఇద్దరి మెంటాలిటీ ఒకలా ఉందండి. ఒకరిపైన ఒకరు ఆధిక్యం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి, మీ పార్ట్నర్ ఏంటంటే చాలా సీరియస్‌గా వాళ్ళతో గొడవ పడి, వీళ్ళ లైఫ్ నుంచి వీళ్ళు బయటపడాలని చెప్పేసి అనుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. చాలా ఎమోషనల్‌గా నైట్స్ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. చూడండి, స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతము మీ పార్ట్నర్. ఎందుకంటే నైట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. లైక్ ఇప్పుడున్న ప్రెజెంట్ లైఫ్ నుంచి ఎలా బయటపడాలా? ఎలాగ నేను నా లైఫ్‌ని నేను మళ్ళీ మార్చుకోవాలా? అండ్ అలాగే ఇప్పుడు ఒకవేళ ఈ స్టక్ ఎనర్జీ ఎందుకొస్తుంది అనంటే, ఈ పర్సన్‌ని వదిలేసిన తర్వాత మళ్ళా ముందు భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది? మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తే మీతో మళ్ళీ ఎలా ఉంటుంది మీ జీవితం? బావుంటుందా? లేదా? మళ్ళీ గొడవలేమైనా జరుగుతాయా? ఇవన్నీ గూడా ఆలోచిస్తున్నారండి వీళ్ళు. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ రీయూనియన్ అండి. మీ పార్ట్నర్ మళ్ళా మీతోనే రీయూనియన్ అవ్వాలని చెప్పేసైతే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మ్యారేజ్ ట్రెడిషన్ అండి. ఇక్కడ ట్రెడిషనల్ అంటే వీళ్ళ జీవితంలో ఒక ట్రెడిషన్‌కి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. అంటే